అది మంగాపురం అనే గ్రామం. ఆ గ్రామములో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారి అంతులేని ధనమును కూడబెట్టి తన కొడుకైన జంగయ్య శెట్టికి అప్పగించి కన్నుమూశాడు. అప్పటి నుండి తన తండ్రి వ్యాపారాన్ని తానే చూసుకుంటున్నాడు. ఒకనాడు జంగయ్య శెట్టి తన తండ్రి గదిలోని ఇనుప పెట్టెను తీసి చూడగా అందులో ఉన్న ధనాన్ని చూసి పట్టలేనంతగా సంతోషించాడు. ఆహా, ఎంత ధనం! ఈ ఊరిలో నేనే అత్యంత ధనవంతుడిని. అయినా ఇంత ధనం ఇంట్లో ఉంటే ఎప్పటికీ ప్రమాదమే. ఇది దొంగల బాడిన పడకుండా ఎలాగబ్బా కాపాడుకోవటం అని తీవ్రంగా ఆలోచించాడు జంగయ్య. అంతలోనే అతడికి ఒక ఉపాయం తట్టింది. అంతే తడవుగా జంగయ్య తన ధనమునంతా 2 లంకె బిందెలలో దాచి వాటిని ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద గొయ్యి తీసి దాచిపెట్టాడు. అమ్మయ్య, ఇంక నాకు ఎలాంటి భయమూ లేదు. కానీ ఇటువైపు ఎవరినీ రాకుండా చూడాలి. అలా జంగయ్య శెట్టి మొదట తాను అనుకున్న విధంగా రాత్రి వేళల్లో పిశాచిలా వేషం వేసుకుని ఆ మర్రి చెట్టు క్రింద తిరగసాగాడు. ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి ఆ మర్రి చెట్టు దారి నుండి వస్తుండగా జంగయ్య శెట్టి పిశాచిలా వేషం వేసుకొని చంపుతా, నిన్ను చంపుతా. అమ్మోయ్ దెయ్యం, బాబోయ్ దెయ్యం తరుముతుంది, రక్షించండి, కాపాడండి. అతను పరిగెత్తి పరిగెత్తి ఊరిలోకి వచ్చేశాడు. ఆ మరునాడు ఉదయం ఆ ఊర్లో అందరికీ చెప్పాడు. నిన్న రాత్రి మర్రి చెట్టు దగ్గర ఒక పిశాచాన్ని చూసా. అది నన్ను చంపుతానని వెంటబడింది. ఎలాగో బతికి బట్టగట్టాను. అటువైపు ఎవ్వరూ వెళ్ళొద్దు, వెళ్తే దాని చేతిలో చస్తారు. అలా ఆ బాటసారి ఆ ఊరి జనానికి చెప్పగా వారందరూ భయపడసాగారు. ఎంతగా అంటే జ్వరాలు వచ్చే అంతగా. ఏమండి, ఇది తాగండి. పిశాచం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. అలాంటి సమయంలో జంగయ్య శెట్టి తన వ్యాపార ధరలు అమాంతంగా పెంచేశాడు. జంగయ్య గారు, మీకు ఈ ఊరి పరిస్థితి తెలిసి కూడా ఈ విధంగా ధరలు పెంచడం న్యాయమేనా?
ఏమిటయ్యా ఈ ఊరి పరిస్థితి? నాకు తెలియదే. మీకు తెలీదా? ఈ ఊరి మర్రి చెట్టు దగ్గర పిశాచి ఉంది. అటువైపు వెళ్ళిన వారిని చంపుతుందంట. అయ్యో అలాగా? అవును, ఈ ఊళ్ళో వాళ్ళు బయటికి పోవటానికి భయపడి నీ దగ్గరకు వస్తే నువ్వు ఇలా ధరలు పెంచడం ఏం బాగోలేదయ్యా. అయితే నాకేంటయ్యా? నీకు అవసరమైతే తీసుకో, లేకపోతే లేదు. అయినా ఇది తెలుసా నీకు? ఏంటది? ఆ పిశాచం ఎవరో కాదు, చనిపోయిన మా నాన్న మంగయ్య శెట్టి. నాకు కలలో కనిపించి మొత్తం చెప్పాడు. ఆ మాటలు విన్న అతను అందరికీ చెప్పాడు. ఆ ఊరంతా రాత్రిపూట నిర్మానుషంగా అయిపోయింది. దానితో ఆ ఊరిలో దొంగలు పడి దొంగతనాలు చేయడం ఎక్కువైంది. చివరికి ఆ ఊరి పరిస్థితి అస్తవ్యస్తమైంది. అలాంటి సమయంలో ఆ ఊరికి బుడుగు అనే అతను తన కుక్క భైరవతో వచ్చాడు. ఆ మర్రి చెట్టు క్రింద కూర్చుని ఉండగా ఒకతను వచ్చి, ఏంటి అక్కడ కూర్చున్నావు? నీకు తెలియదా? చీకటి పడుతోంది, తొందరగా వెళ్ళిపో. ఏంటి ఇక్కడ ఏదో పిశాచం ఉన్నట్లు భయపడుతున్నావు? ఏంటి సంగతి? అవును బాబు, ఇక్కడ నిజంగానే పిశాచం ఉంది. రాత్రి అయితే చాలు, ఇక్కడ ఎవరైనా ఉంటే వారిని చంపేస్తుంది. నా మాట విని వెళ్ళిపో. అలా అతను వెళ్ళిపోయాడు. అతని మాటలు విన్న బుడుగుకు అది నమ్మశక్యంగా అనిపించలేదు. ఇది ఏమిటో తెలుసుకోవాలని బుడుగు ఆ మర్రి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. చీకటి పడింది. ఎవరో ఒకతను అక్కడికి వచ్చి తెల్ల దుస్తులు పైన వేసుకుని అటూ ఇటూ దెయ్యంలాగా తిరగసాగాడు. ఇదంతా గమనించిన బుడుగుకు విషయం అర్థమైంది. తెల్లవారుతుండగా అతను అక్కడి నుండి ఊర్లోకి వెళుతుండగా బుడుగు అతన్ని వెంబడించాడు. ఆ ముసుగు వేసుకున్న మనిషి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మయ్య, ఎవరూ చూడలేదు. ఈ ఊరి జనాన్ని ఇలాగే భయపెట్టాలి. హీ 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 హీ. బుడుగు ఊర్లోకి వెళ్ళి ఆ ఇంటి గురించి వివరాలు అడగసాగాడు. అలా ఒకరిని వివరాలు అడగగా, ఆ ఇల్లు ఎవరిది? ఎంతకాలం నుండి వారు ఆ ఇంట్లో ఉంటున్నారు? ఆ ఇల్లు మంగయ్య శెట్టి కొడుకు జంగయ్య శెట్టిది. వాళ్ళ నాన్న చనిపోయాడు. బతికి ఉన్నప్పుడు వడ్డీతో చంపాడు, చచ్చిన తర్వాత పిశాచమై చంపుతున్నాడు. ఆహా, అలాగా. వాళ్ళందరి మాటలు విన్న బుడుగుకు అసలు విషయం అర్థమైంది. ఈ విధంగా అందరినీ భయపెట్టడం ద్వారా ఆ ఊరి ప్రజలు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఇతని దగ్గరే వస్తువులు కొంటారని, అప్పుడు అతను అధిక డబ్బు సంపాదించవచ్చు అనుకుంటాడు. అయినా అతని దగ్గర ఎక్కువ ధనం ఉంది, కానీ అతని ఇంట్లో దొంగలు పడలేదు. అతను మర్రి చెట్టు క్రిందే ఎందుకు తిరుగుతున్నాడు అని ఆలోచించి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూశాడు. అక్కడ కొంచెం ఏదో త్రవ్వినట్లుగా ఉంది. బుడుగు వెంటనే అక్కడ త్రవ్వి చూశాడు. ఆశ్చర్యపోయాడు. అక్కడ 2 లంకె బిందెలు కనిపించాయి. తీసి చూస్తే అందులో నిండా ధనం ఉంది. బుడుగుకు అసలు విషయం అర్థమైంది. అతని నాటకం బయట పెట్టాలనుకున్నాడు. జంగయ్య ఇంటికి బయలుదేరుతాడు.
జంగయ్య, జంగయ్య, ఎవరది? నా పేరు కళ్యాణ చక్రవర్తి. మీ నాన్నగారి కోసం వచ్చాను. ఆయన చనిపోయి చాలా కాలం అయిందే. అవును, మీ నాన్న నా దగ్గర 5,000 రూపాయలు అప్పు చేశాడు. ఇప్పుడు ఆ డబ్బు వడ్డీతో సహా నువ్వే తీర్చాలి. అసలు నాకు ఏమీ తెలీదు. నిన్ను ఇదే మొదటిసారి చూడటం. నేను ఇవ్వనుగాక ఇవ్వను. నువ్వు చూసినా చూడకపోయినా అప్పు అప్పే. ఇలాగేగా నువ్వు వడ్డీ వసూలు చేస్తావు. నీకొక న్యాయం, నాకొక న్యాయమా? నువ్వు ఏమైనా అనుకో, నేను ఇవ్వను. ఇక వెళ్ళు. చివరిసారిగా అడుగుతున్నా, ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వనయ్యా. కావాలంటే ఈరోజు రాత్రి మర్రి చెట్టు దగ్గరికి పో. అక్కడ మా నాన్న పిశాచమై ఉన్నాడు. అక్కడ అడిగి తీసుకో. మీ నాన్న కంటే మా నాన్న పెద్ద పిశాచం. అక్కడే ఇప్పించుకుంటా. 5,000 ఇస్తాడో లేక లంక బిందెలు ఇస్తాడో తేల్చుకుంటా. అని అక్కడి నుండి బుడుగు వెళ్ళిపోయాడు. లంక బిందెలు అనే మాట వినేసరికి జంగయ్యకి అనుమానం వచ్చి ఆ రోజు రాత్రి పిశాచంలా వేషం వేసుకుని మర్రి చెట్టు దగ్గరికి బయలుదేరుతాడు. కానీ అంతకు ముందే బుడుగు ఆ మర్రి చెట్టు పైన దాక్కున్నాడు. జంగయ్య పిశాచి వేషంలో తిరుగుతూ క్రింద ఉన్న లంకె బిందెలను బయటకు తీశాడు. అమ్మయ్య, అనవసరంగా భయపడ్డా. నా ధనం నా దగ్గరే ఉంది. ఎవరు వచ్చినా దీనిని కనిపెట్టలేరు. అది ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. సరిగ్గా అదే సమయానికి బుడుగు చెట్టుపై నుండి క్రిందకు దూకాడు. జంగయ్య భయపడి గట్టిగా అరిచాడు. నువ్వెప్పుడొచ్చావు? నేనెప్పుడో వచ్చాన్రా. నీ గుట్టు రట్టు చేయడానికే దాక్కుని ఉన్నాను. పద ఇంకా అని బుడుగు జంగయ్యని ఊర్లోకి తీసుకుపోయి ఒక చెట్టుకు కట్టేసి ఆ ఊరి జనాన్ని పిలిపించాడు. వచ్చిన వారందరికీ జంగయ్య ఆడిన పిశాచి నాటకం గురించి వివరించాడు. ఓరి వెదవా, ఇదంతా నీ నాటకమా? మమ్మల్ని అందరినీ పిశాచి అని చెప్పి మోసం చేస్తావా? నీకు మేము విధించే శిక్ష ఊరి బహిష్కరణ. తక్షణం ఈ ఊరి నుండే వెళ్ళిపో. పో పో పోరా పో. చాలా కృతజ్ఞతలు నాయనా. నీ వల్ల మాకు పట్టిన జంగయ్య పీడ వదిలింది. అలా బుడుగు తన కుక్కతో కలిసి పక్క ఊరి సమస్యలు పరిష్కరించడానికి బయలుదేరాడు. తెనాలి, ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.